యాదాద్రి భువనగిరి జిల్లాలో పంటలన్నీ ఎండిపోతున్నాయి. సాగునీళ్లు లేక వరి పొలాలన్నీ నెర్రెలు వారుతున్నాయి. గుండాల మండలం పాచిల గ్రామంలో ఎండిన పొలాలను డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పరిశీలించారు. కాంగ్రెస్ సర్కారు పట్టనితనంతో పంటలెండి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రేవంత్ ప్రభుత్వం కాళేశ్వరం జలాలు ఇవ్వకపోవడంతోనే కరువు పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. పొలాలకు నీళ్లందించే పరిస్థితి లేకనే రైతులు గొర్రెలు పశువులు మేపుతున్నారన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నా రైతుల కష్టాలు పట్టించుకునే సోయి లేదని నిప్పులు చెరిగారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నీళ్ల ఐలయ్య అని పిలిపించుకోవడంపై ఫైర్ అయ్యారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పుడు మొత్తం ఎండిపోతుంది. రైతు బంధు వచ్చిందా? తెచ్చిన కాళేశ్వరం నీళ్ల ద్వారా గతంలో నవాపేట రిజర్వాయర్ నుంచి ఇక్కడ 19 ఊర్లకు నీళ్లు రావడం జరిగింది. అవే నీళ్లు కాళేశ్వరం నీరు వదిలినట్టయితే ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం ఉంటాయి. కాళేశ్వరం నీళ్లు వదలకపోవడం వల్లే మరి ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి నిజంగా కూడా ఇది సిగ్గుచేటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. దీనికి మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారు కావచ్చు, మరి స్థానిక పార్లమెంట్ సభ్యులు మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వీరికి ఖచ్చితంగా మీ ప్రభుత్వం మీ ముఖ్యమంత్రికి ఏం చెప్తారో ఖచ్చితంగా రైతుకు ఎండిపోయిన పొలాలకు మరి ఖచ్చితంగా మరి నష్టపరిహారం ఇవ్వాలా. ఎకరానికి ఒక 25,000 ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇప్పించవలసిందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆనాడు కేసీఆర్ గారి అనుభవంతో ఒక రైతుగా, ఒక స్వయాన రైతుగా ఆయనే రాత్రి పగలు కష్టపడి కరెంటు తీసుకొచ్చి రైతులకు అందించాడు. ఎక్కడ కూడా మోటార్లు కానీ స్టార్టర్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ కాలిన పాపాన పోలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అనుభవం లేక కాళేశ్వరం నీళ్లను వదలక మరి ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. రైతాంగానికి పచ్చి మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒక నీళ్ళ మంత్రి ఉన్నాడు మనకు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు. అయ్యా మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం, రైతులను రక్షించండి, రైతులకు నీళ్ళు ఇవ్వండి, కాళేశ్వరం నీళ్ళు వదలండి. ఉన్న నీళ్ళు ఎందుకు వదులుతలేరు? చిన్న ఏదో మేడిగడ్డ దగ్గర పర్రి వస్తే దాన్ని కాళేశ్వరం నీళ్ళు ఆపారు. ఏడా కేసీఆర్కు పేరు వస్తుందని చెప్పి మరి గంగను తీసుకొచ్చి పొలాల పారిచ్చిండు. ఎక్కడి నుంచో 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగను తీసుకొచ్చి గుండాల ప్రాంతాన్ని పాలించినటువంటి వ్యక్తి ఈరోజు కేసీఆర్ గారు. మన తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా పండించే రాష్ట్రంలో నెంబర్ 1గా వచ్చింది. ఒకనాడు ఇన్ని రోజుల నుంచి పొలాలు ఎండిపోయి రైతాంగం అంతా బాధపడుతుంటే ఒక్కనాడు కూడా వచ్చిపోతలేవు. రైతుల కష్టాలు తెలుసుకున్న బాధ్యత నీకు ఉంది. ప్రజలు నీకు ఒక అధికారం ఇచ్చారు 5 సంవత్సరాలు. రండి, రైతులను వచ్చి పరామర్శించండి, వాళ్ళకు మనోధైర్యం కల్పించండి.